టెస్టులోనూ టీమిండియాకు పేస్ పరీక్ష తప్పదు. క్రిస్మస్ తర్వాత కాకుండా వేసవి ఆరంభం మ్యాచ్ జరుగుతున్నందున మ్యాచ్ వేదిక గబ్బాలో పిచ్ ఎప్పటిలాగే పేస్ బౌన్స్కు సహకరించనుంది. పంత్ సూపర్ ఇన్నింగ్స్తో కిందటిసారి ఇక్కడ భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ జనవరిలో జరిగింది. 1988 తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే గబ్బా మ్యాచ్ను ఈసారి ఆస్ట్రేలియా త్వరగా నిర్వహిస్తోంది. ఇక గబ్బా స్టేడియం క్యూరేటర్ డేవిడ్ సుందర్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో భిన్న సమయాల్లో మ్యాచ్ ఉంటే పిచ్ కూడా భిన్నంగానే ఉంటుంది అని తెలిపారు. సీజన్ ఆఖర్లో పిచ్లు కాస్త క్షీణించే అవకాశం ఉంది. కానీ సీజన్ ఆరంభంలో సాధారణంగా తాజాగా ఉంటాయి, జీవం ఎక్కువగా ఉంటుంది. మేమైతే ఎప్పటిలాగే సంప్రదాయ గబ్బా పిచ్ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మంచి పేస్ బౌన్స్ ఉంటాయి అని చెప్పాడు. కాగా బ్రిస్బేన్ టెస్ట్ను వేసవి ఆరంభంలోనే ఆడాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. క్యూరేటర్ చెప్పినట్లు ఇక్కడ సీజన్ ఆరంభంలో పిచ్ తాజాగా ఉండి పేస్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. క్రిస్మస్ ముందు, క్రిస్మస్ తర్వాత ఆడిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా రికార్డు చూస్తే విషయం అర్థమవుతుంది. ఇప్పటి వరకు క్రిస్మస్ తర్వాత గబ్బాలో 5 టెస్టులు మాత్రమే జరిగాయి. అందులో ఆసీస్ 3 ఓడిపోయింది. ఆ ఓటముల్లో 2 గత 2 ఏళ్లలో వచ్చినవే. ఆ 2 మ్యాచ్లు కూడా జనవరిలో జరిగాయి.